హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు యువర్ హెల్త్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ అన్నపూర్ణ యమనూరు, హోమియోపతి స్టూడియో. డాక్టర్ గారు నమస్తే. నమస్తే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మా ప్రేక్షకులందరికీ చాలా చక్కని వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు డాక్టర్ గారు. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈరోజు మనం ఏంటంటే మాట్లాడుకోవాల్సిన ముఖ్యమైన టాపిక్ ఒకటి ఉంది, అదేంటంటే థైరాయిడ్. అసలు థైరాయిడ్ అంటే ఏంటి డాక్టర్ గారు? థైరాయిడ్ ఏంటంటే అదొక ఎండోక్రైన్ గ్లాండ్. ఓకే. సో దెర్ ఆర్ మెనీ ఎండోక్రైన్ గ్లాండ్స్ ఇన్ అవర్ బాడీ. అందులోంచి ఇది చాలా 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 ఇంపార్టెంట్ గ్లాండ్. ఓకే. ఏదంటే విచ్ కంట్రోల్స్ ఆల్ ద మెటబాలిక్ ఫంక్షనింగ్ ఆఫ్ అవర్ బాడీ. ఓకే. అది ఏంటంటే ఇక్కడ నెక్ రీజన్లో ఒక చిన్న బటర్ఫ్లై షేప్డ్ గ్లాండ్ ఉంటుంది. ఓకే. అండ్ యూజువలీ దాంతో సంబంధించిన సిమ్టమ్స్ ఒకరికి త్వరగా రావు, బయటపడవు. ఓకే. అందుకని ఏమవుతుందంటే యూజువల్గా డయాగ్నోస్ త్వరగా అవ్వవు ఓకే. థైరాయిడ్ కేసెస్. సో కొంచెమైనా దాంట్లో చేంజ్ తెలిసిందంటే వెంటనే టెస్ట్కి వెళ్ళాలి అన్నట్టుగా మనకు అనిపించదు. ఓకే. అట్లా కొంచెం స్లోగా డెవలప్ అయ్యే డిసీజెస్ ఉంటాయి కొన్ని, ఓకే, విచ్ ఆర్ రిలేటెడ్ టు థైరాయిడ్. అట్లా. ఓకే. అయితే డాక్టర్ గారు, కొంతమంది ఏమో సన్నగా అవుతుంటారు, కొంతమంది లావు అవుతుంటారు. అసలు ఈ రెండింటికి ఉన్న డిఫరెన్స్ ఏంటి? అసలు వెయిట్ పుట్ ఆన్ అవ్వడం లేకపోతే వెయిట్ లూజ్ అవ్వడం అనేది? యూజువల్గా అందరికీ ఏమనిపిస్తుందంటే థైరాయిడ్ వల్ల వెయిట్ పుట్ ఆన్ అవుతుంది అని ఒక కన్సెప్షన్ ఉంది, మిస్కన్సెప్షన్ అంటాను దానికి నేను. బికాజ్ నాట్ ఆల్ థైరాయిడ్ డిసీజెస్ విల్ రిజల్ట్ ఇన్ వెయిట్ గెయిన్. అందులోంచి ఒకటి ఉంది విచ్ ఇస్ నోన్ యాజ్ హైపోథైరాయిడిజం. ఓకే. అందులో ఏమవుతుంది అంటే థైరాయిడ్ గ్లాండ్ ఫంక్షనింగ్ తగ్గుతుంది. ఓకే. అది థైరాయిడ్ ఫంక్షనింగ్ తగ్గిన వల్ల ఏమవుతుంది అంటే మన బాడీ మొత్తం ఫంక్షనింగ్ స్లో డౌన్ అయిపోతుంది. ఓకే. మెటబాలిక్ ప్రాసెసెస్ స్లో డౌన్ అయిపోతాయి. ఓకే. దానివల్ల వెయిట్ స్లోగా పుట్ ఆన్ అవ్వడం స్టార్ట్ చేస్తాడు మనిషి. ఓకే. అదే ఇంకొక థైరాయిడ్ ఉంది విచ్ ఇస్ హైపర్ థైరాయిడిజం. హైపర్ థైరాయిడిజంలో ఏముంటుంది, థైరాయిడ్ ఫంక్షనింగ్ పెరుగుతుంది ఓకే. మోర్ దెన్ రిక్వైర్డ్. అట్లా అయినప్పుడు మెటబాలిజం ఆల్సో బికమ్స్ ఫాస్టర్. ఓకే. అండ్ దట్స్ ద రీజన్ వెయిట్ లాస్ అవుతుంది. అయితే ఇప్పుడు థైరాయిడ్కి సంబంధించి మనం చాలా ఎర్లీ స్టేజెస్లోనే దీన్ని డిటెక్ట్ చేస్తున్నారు ఈ రోజుల్లో. అంటే గతంలో మనం చూసుకుంటే ఈ థైరాయిడ్ అనేది మనం ఎక్కడ విన్న దాఖలాలు లేవు 90s అండ్ 2000 ఆ ఇయర్స్లో. బట్ వెన్ కమింగ్ టు 2010 ఇక్కడి నుంచి మనం చూసుకుంటే ఈ కేసెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే అసలు దీనికి మెయిన్ కాజ్ ఏముండొచ్చు డాక్టర్ గారు? ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఏమవుతుందంటే ఇన్ ద రీసెంట్ పాస్ట్ వాట్ హెస్ హ్యాపెండ్ ఇస్ మన లైఫ్ స్టైల్ బాగా చేంజ్ అయిపోయింది. ద స్ట్రెస్ విచ్ ఇస్ రిలేటెడ్ టు వర్క్, లేకపోతే ఈటింగ్ ఫాస్ట్ ఫుడ్, లేదంటే ల్యాక్ ఆఫ్ స్లీప్, లేదంటే ల్యాక్ ఆఫ్ అ ప్రాపర్ డయట్, డెఫిషియన్సీస్ ఉండడం, ఇవన్నీ రీజన్స్ వల్ల ఏమవుతుంది అంటే ఇట్ అఫెక్ట్స్ అవర్ బాడీ ఇన్ సమ్ ఆర్ ద అదర్ వే. And one of the effect of that is the impact is on the thyroid gland. Okay. So it could be stress, it could be lack of sleep, it could be more work pressure, Okay. it could be improper diet. ఓకే. వీటి వల్ల థైరాయిడ్ గ్లాండ్ ఇంపాక్ట్ అవ్వచ్చు. అయితే ఇప్పుడు దీనికి మెడిసిన్స్ మనం చూస్తే కనుక ఎవ్రీడే తీసుకోవాలి. సో ఈ ఎవ్రీడే తీసుకోవడం అనేది లైఫ్ లాంగ్ ఇదే ఒక ప్రొసీజరా, లేకపోతే దీనికి ఒక ఎండ్ అనేది ఉంటుందా? అంటే దీనికి ఏమన్నా అసలు జనరల్గా ఏంటంటే ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ అంటారు మెడికల్ టర్మ్స్లో. సో అట్లాంటి ప్రివెన్షన్ ఏమైనా ఉందా దీనికి? ప్రివెన్షన్ ఏంటంటే థైరాయిడ్ గ్లాండ్ది మన ఫంక్షనింగ్ డైలీ బేసిస్ మీద చేంజ్ అవుతూ ఉంటుంది. ఇవాళ మీకు నిద్ర లేదంటే రేపు పొద్దున్న మీరు టెస్ట్ చేయండి, ద థైరాయిడ్ లెవెల్స్ వుడ్ హ్యావ్ బీన్ ఇంక్రీస్డ్. ఓకే. అదే ప్రాపర్ స్లీప్ తర్వాత చూడండి, ఇట్ విల్ కమ్ బ్యాక్ టు నార్మల్. ఇట్లా అప్స్ అండ్ డౌన్స్ అవుతూ ఉంటాయి. ఒక్కొక్కసారి ఏంటంటే వెన్ ఎవర్ దర్ ఇస్ అ స్ట్రెస్ పీరియడ్, లైక్ ఫీమేల్స్లో వెన్ ఎవర్ దర్ ఇస్ ప్యూబర్టీ పీరియడ్ ఉన్నా, లేదు ప్రెగ్నెన్సీ పీరియడ్ ఉన్నా, లేదు చైల్డ్ బర్త్ అప్పుడు, ఈ పీరియడ్స్లో ట్రాన్సియంట్గా థైరాయిడ్ ఫంక్షనింగ్ స్లో డౌన్ అయిపోతుంది. ఆ స్ట్రెస్ పీరియడ్ అయిపోయిన వెంటనే ఇట్ అగైన్ కమ్స్ డౌన్ టు నార్మల్సీ. సో ఈ ట్రాన్సియంట్గా ఎప్పుడైతే రేజ్ అవుతుందో దెన్ వీ క్యాన్ మేక్ అవుట్, ఓహో దిస్ పర్సన్ హ్యాస్ అ టెండెన్సీ టువర్డ్స్ దట్ హైపోథైరాయిడిజం అనుకోండి. సో ఏం చేస్తామంటే అట్లా చెక్ పెడతాం వాళ్ళ మీద, మేబీ ఎవ్రీ 6 monthskో ఎవ్రీ ఇయర్లీయో థైరాయిడ్ టెస్ట్ చేసి చూస్తూ ఉంటాము. ఇట్లా ఏమవుతుందంటే వీ క్యాన్ డిటెక్ట్ ద చేంజెస్ ఎర్లియర్. అందులో ఫస్ట్ వచ్చేది ఏంటంటే థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ TSH లెవెల్స్ మనం ఏమైతే అంటావో అందులో ఫస్ట్ చేంజ్ కనిపిస్తుంది మనకి. దాని తర్వాత T3 T4 లెవెల్స్లో చేంజెస్ వస్తాయి. సో TSH లెవెల్స్లో ఎప్పుడైతే చేంజ్ ఉందో దెన్ ఇట్ ఈస్ నోన్ యాజ్ అ సబ్ క్లినికల్ ఆర్ అ మైల్డ్ డిసీజ్. అది అర్లియస్ట్ మనకు అనుకోగలిగేది థైరాయిడ్ డిసీజ్. ఇది అయిపోయాక వెంటనే ఇఫ్ వి స్టార్ట్ ద మేనేజ్మెంట్ ఆఫ్ థైరాయిడ్ డిసీజ్ దెన్ ఇట్ కమ్స్ అండర్ కంట్రోల్. అయితే డాక్టర్ గారు, ఇప్పుడు జనరల్ లైఫ్ స్టైల్లో ఇప్పుడు మన నార్మల్ పీపుల్ అంటే ఒక మిడిల్ క్లాస్ పర్సన్, ఒక జాబ్ హోల్డర్స్ ఉండొచ్చు, లేకపోతే వాళ్ళు ఒక డ్రైవింగ్ ప్రొఫెషన్లో ఉండొచ్చు, ఎన్నో ప్రొఫెషన్స్లో ఉండొచ్చు వాళ్ళు.
బట్ దే కెనాట్ డయాగ్నోస్ దెమ్సెల్వ్స్, అంటే వెదర్ దే ఆర్ ఎఫెక్టెడ్ విత్ దిస్ థైరాయిడ్ అనేది. కరెక్ట్. బట్ బై ద టైం వీళ్ళు తెలుసుకునేటప్పటికి చాలా దూరం వెళ్ళిపోతుంటుంది అది. కరెక్ట్. సో అసలు దీన్ని కనుక్కోవడానికి ఏమన్నా స్పెసిఫిక్గా ఏమన్నా కొన్ని సిమ్టమ్స్ అనేవి మనం గమనించే ఉన్నాయా? యూజువల్గా థైరాయిడ్ అనేది ఫీమేల్స్లోని చాలా ఎక్కువ, చాలా కామన్ అంటాను నేను. ఓకే, యాజ్ కంపేర్డ్ టు మేల్ పాపులేషన్. సో ఎస్పెషల్లీ ఫీమేల్స్లో ఏమవుతుందంటే నేను చెప్పినట్టుగా ఈ స్ట్రెస్ పీరియడ్స్ ఫీమేల్స్లో ఏవైతే ఉంటాయో అట్లాంటప్పుడు, లేదంటే మామూలుగా కూడాను ఇమ్మీడియట్ సైన్స్ ఏవైతే మనకు కనిపిస్తాయి అట్లాంటి ఫస్ట్ ఫీమేల్స్లో కనిపించేది మెన్స్ట్రల్ ఇర్రెగ్యులారిటీస్ కనిపిస్తాయి. పీరియడ్స్ యూజువలీ డిలే అయిపోతూ ఉంటాయి. సో దట్ కుడ్ బి వన్ ఆఫ్ ద సైన్ దట్ యు ఆర్ హ్యావింగ్ హైపోథైరాయిడిజం. నెక్స్ట్ సైన్ వుడ్ బి మనం చలి తట్టుకోలేం. ఓకే, బద్ధకం ఎక్కువ అవుతుంది, నీరసం పెరుగుతుంది, తర్వాత స్కిన్ కొంతమందికి డ్రైనెస్ తెలుస్తుంది స్కిన్ది. అది అయిపోయి కానీ కొంతమందికి కాన్స్టిపేషన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇవన్నీ హెయిర్ ఫాల్ ఎక్కువ అవుతుంది. హెయిర్ ఫాల్ అయినా కూడా యూ షుడ్ గెట్ యువర్ థైరాయిడ్ టెస్టెడ్. ఇవన్నీ కలిపితే చూస్తే ఏదో ఒక 2-3 సైన్స్ ఉన్నా కూడాను ఇట్స్ బెటర్ దట్ యు గో అండ్ గెట్ టెస్టెడ్ ఫర్ థైరాయిడ్. అండ్ చాలా మంది ఏంటంటే డాక్టర్స్ దుంపకూరలు తినద్దు, అంటే భూమిలో పండేవి తినద్దు అని అంటారు. సో అసలు ఆ దుంపకూరలు ఎందుకు తినద్దు అంటారు, అండ్ విచ్ ఇస్ ద బెస్ట్ డైట్ ఫర్ థైరాయిడ్? దుంపకూరలు తినకూడదు ఎందుకంటే థైరాయిడ్ ఇస్ పార్ట్ ఆఫ్ అ మెటబాలిక్ సిండ్రోమ్. ఓకే. సో ఈ మెటబాలిక్ సిండ్రోమ్లో ఏమవుతుందంటే వన్స్ దెర్ ఇస్ హైపోథైరాయిడిజం, ఆబ్వియస్గా ద మెటబాలిజం రేట్ ఈస్ గోయింగ్ టు స్లో డౌన్. అది స్లో డౌన్ అయ్యేసరికి ఏమవుతుందంటే మన తినిందంతాను ఇట్ బ్రేక్ డౌన్ అవ్వదు ఫుడ్ త్వరగా. సో అది డిపాజిట్ అయిపోతుంది. దీనివల్ల మనకి కొలెస్ట్రాల్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, ఒబేసిటీ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఓకే, అండ్ దుంపకూరలు ఏంటంటే బేసికలీ ఇట్ ఈస్ మోర్ ఆఫ్ స్టార్చ్. ఈ స్టార్చ్ ఇంకా కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా త్వరగా బ్రేక్ డౌన్ అవ్వకుండాను ఇట్ గెట్స్ డిపాజిటెడ్ యాజ్ ఫ్యాట్ ఇన్ ద బాడీ. అదంతా కలిపి దిస్ కుడ్ అగ్రవేట్ ద మెటబాలిక్ సిండ్రోమ్, అందుకని వద్దంటారు. అయితే ఫ్రూట్స్, ఏ ఫ్రూట్స్ తింటే బెటర్ మ్యామ్ దీనికి? ఫ్రూట్స్ దీంట్లోని అన్ని రకాల ఫ్రూట్స్ తినొచ్చు. స్పెసిఫిక్గా థైరాయిడ్ కోసం ఇది తినాలి ఇది తినక్కర్లేదు అట్లేమీ లేదు. బట్ కొద్దిగా కొంచెం రీసెర్చ్లోని మనం వెళ్తే ఏమి చెప్పారంటే కాలీఫ్లవర్, బ్రోకోలీ ఇట్లాంటివి తగ్గించమంటారు డయట్లో, ఎందుకంటే వాటి వల్ల అయోడిన్ అబ్జార్ప్షన్ సరిగా అవ్వదు. అందుకని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.